అందరికీ జై బాబా అండి. మనం కిందటి వారం మెహప్రభు యొక్క గ్రేట్ దర్శనం యొక్క విశేషాలు తెలుసుకుంటున్నాం. అంటే ఆ దర్శనానికి ముందు 1968 అక్టోబర్లో బాబా దీని గురించి ఒక సర్క్యులర్ చేస్తారు. అంటే ఒక మీటింగ్ పెట్టి సర్క్యులర్ విడుదల చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకున్నాం. అనంతరం నాకు ఇంకొంచెం ఆ విషయాల్లో వీళ్ళు చదివాక ఆ 1968లో బాబా ఇచ్చిన ఈ సందేశం చదువుకున్నాక 68లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్, అంటే బాబా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాలు కూడా అక్కడక్కడ కూడా తెలుసుకుందామండి. ఆ తర్వాత 69 గ్రేట్ దర్శనం మార్చిలో జరిగిన ఆ విశేషాలు టైం ఉంటే ఈ వారం లేకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. మనం ఎంతవరకు తెలుసుకున్నాము అంటే గ్రేట్ దర్శనంలో బాబా అంటారు, ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు 500 మందికి తక్కువ కాకుండా దర్శనమిస్తాను. కానీ నేను నా ప్రేమికులలో ఎవరిని వ్యక్తిగతంగా కలవను, ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇవ్వను. అది సాధ్యం కాని పని. నేను మీతో చేయబోయే ఒడంబడికలలో ఇది నా వంతు. ప్రేమికుల దర్శనానికి పూనాలో గురుప్రసాద్లో ఇస్తాను అని బాబా చెప్తూ ఉంటారు. అంటే బాబా ఉద్దేశం ఏంటంటే ఆయనకి సర్వము తెలుసు కనుక తను భౌతికంగా దర్శనం ఇవ్వనని ఇండైరెక్ట్ గా చెప్పిన మండలికి గాని కొంతమంది ప్రేమికులు అక్కడ సమావేశానికి ఏర్పాటైన ప్రేమికులు కానీ అవగతం కాదు. అందుకని ఇరిచ్ అంటాడు, బాబా అలాగా కొన్ని రోజులే ఎందుకు, ప్రతిరోజు దర్శనం ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు ఇరిచ్చి, పక్కనున్న ఇరిచ్చే. అడిగితే బాబా అంటూ ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు కొన్ని గంటలు కాదు, ఆ కొన్ని ఆ కొన్ని రోజులు, అలా కొన్ని గంటలు అంటే మనం మార్నింగ్ 6 నుంచి ఆ నైట్ 8 వరకు చేసుకుంటున్నాం కదా, అలా కొన్ని గంటల పాటు దర్శనం ఇస్తాను అంటారు బాబా. అలా ఒక అద్భుతమైన ఆ సర్క్యులర్ ని మనం చదువుకున్నామండి. అంతేకాకుండా బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ సహవాస్లో ఒక్కసారి మననం చేసుకుందాం. ఒక్క నిమిషం. ఈ లైఫ్ సర్క్యులర్ నెంబర్ 70లో కూడా బాబా ఏం చెప్తారంటే, తూర్పు పశ్చిమ దేశాల ప్రేమికులకి ఒక సర్క్యులర్ పంపిస్తారు. అందులో అంటే ఈ సర్క్యులర్ దర్శనం గురించి కనుక మణిజా ఇరిచి వీళ్ళందరూ కూడా నీ ఆరోగ్యం కుదుటపడని బాబా, అప్పుడు ఈ సర్క్యులర్ పంపించవచ్చు అంటే బాబా ఒప్పుకోరు. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకలా దర్శనం ఇస్తాను నేను. కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉన్నా పర్వాలేదు, ముందు ఈ సర్క్యులర్ వెళ్ళిపోవాలి అంటారు బాబా. అలా సర్క్యులర్ బాబా పంపిస్తారు. ఆ తర్వాత ఎల్ఎన్ఎన్ ఆవిడకి ఉత్తరం రాస్తారు. తర్వాత బాబా ఒక సందేశాన్ని ఇరిచి చెప్తాడు. బాబా ఇచ్చిన సందేశాన్ని అదేంటంటే, ఈ బాబా యొక్క సందేశాన్ని టెలివిజన్‌లోను, రేడియోల ద్వారా అందరికీ అందజేస్తున్నందుకు చాలా సంతోషం అని చెబుతూ, బాబా అందరికీ నా ప్రేమాశీస్సులు, తాను సదా నీతోనే ఉన్నాడని ఎలెనన్న ఆవిడకి బాబా ఇరిచ్చి ద్వారా సందేశం ఇవ్వడం. ఇలా ఒక అద్భుత సర్క్యులర్ తయారు చేయడం, దానికి కొంతమందిని ఆహ్వానించడం, బాబా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది కదా, ఎందుకు ఇది దర్శనం ఆపేయచ్చు కదా అంటే బాబా ఇప్పుడే స్టార్ట్ చేస్తానడం. ఇలా ఒక ఆయన అవతారాన్ని ముగిస్తున్నారని చెప్పి బాబా ఇండైరెక్ట్ గా చెప్పడం. కానీ ఇరిచి కూడా అంటాడు బాడీ డ్రాప్ అయ్యాక, మా బావ ఎన్నిసార్లు మాకు ఇండికేట్ చేసినా కూడా మేము గ్రహించలేకపోయాం అని ఇరిచ్ అంటాడు. అంతవరకు నిన్న తెలుసుకున్నామండి కించవారం. ఈరోజు విషయంలోకి వద్దాం. ఈ శత్రు కుమార్తె అమృతతో కలిసి ఆ, ఆ, అక్టోబర్ 17వ తేదీన డెహ్రాడూన్ నుండి మెహరాజాద్ చేరుకున్నాడు. అంటే బాబా బాడీ డ్రాప్కు ముందు వీళ్ళ వివాహాన్ని బాబా అంగీకరిస్తారు. దానికోసం బాబా పిలుపునిస్తారు ఈ శత్రుకుమారుని రమ్మని. అక్టోబర్ 21వ తేదీన తులసిదాసు రచించిన రామాయణం కాపీని పంపించమని బావుని ఆదేశించారు బాబా. రామాయణం రాముని జీవిత గాథని తెలియజేసే ప్రసిద్ధ పురాణ కావ్యం. బాబా నుండి ప్రతిరోజు అహ్మద్ నగర్లో ఉండే బావు కుటుంబానికి సందేశాలు పంపబడేవి. రామాయణ గ్రంథ కాపీని వీలైనంత త్వరగా బాబా వద్దకు పంపించమని వీరిని కోరారు. మరుసటి రోజు సాయంత్రానికి రామాయణం కాపీ వచ్చింది. బావు రాత్రి కాపలా డ్యూటీలో ఉండగా రామాయణం పుస్తకాన్ని బాబా తీసుకుని
యథాలాపంగా తెరిచి ఆ పేజీల్లోని పద్యాలను బిగ్గరగా చదవమని బావుని కోరారు. అతడు పుస్తకంలోని వివిధ భాగాల నుండి పద్యాలను చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని మూసివేయమని సౌజ్ఞ చేసి, నీవు బావా అంటారు, "సా ఒక్క నిమిషం." మెహరాజ్ని గారు మ్యూట్లో బావు కలిపి అదే లేదులెండి. ఇక్కడ కుక్కలు సౌండ్ వస్తున్నాయని ఆఫ్ చేశాను. అది బావు ఇలాగా చదువుతుంటే కొంచెం అందులోకెళ్ళిపోతాడు. భావోద్వేగంతో చదివితే బాబా అతని భుజం తట్టి, "నీవు దీనికంటే బాగా రాస్తావు" అని వ్యాఖ్యానించారట. బావుకి నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని, ఇకపై వ్రాయమని మళ్ళీ అడగవద్దని బాబాని వేడుకున్నాడు. అంటే మనకి కిందటి వారం కూడా మనం చదువుకున్నాం. రామాయణం, భారతం ఇవన్నీ కూడా అవతారాలు చాలించాక రాశారు. ఇది భగవంతుడైన మెహర్ బాబా ఉండగా రాసిన మెహర్ ప్రభు చరితమండి. కాబట్టి అద్భుత ఈ గ్రంథం మనం చదువుకునే భాగ్యం ప్రభువు మనకు కల్పించాడు. ముందు తరాల వాడు కూడా భగవంతుడంటే ఇలా ఉంటాడు, ఇంత కరుణామయుడిగా ఉంటాడు, ప్రతి క్షణం, ప్రతి సెకను త్యాగమయ జీవితాన్ని గడుపుతాడు. ఆయన మానవ శ్రేయస్సు కోసం, మానవ కళ్యాణం కోసమే తపన చెందుతాడు అని మన మెహర్ ప్రభు చరిత్ర మనకి తెలుపుతుంది. ముందు తరాల వాళ్ళకి అది తెలియజేస్తుంది కూడా. ఇలా బావుతో అనడం బావ ఆశ్చర్యం కలిగిస్తుంది బావుకి. ఒకరోజు బాబా ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేస్తారు. అదెప్పుడంటే అక్టోబర్ 22. అప్పుడు డాక్టర్ గ్రాంట్ ఈ కార్డియోగ్రామ్ తీసుకుని మెహరాజాద్ తీసుకురమ్మని, అంటే ఆ బాబాకి ఆ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ తీసుకురమ్మని అనడం. మనకి డాక్టర్ గ్రాంట్ గురించి కూడా తెలుసు కదా! బాబా ఫోల్డ్‌లోకి అతను ఎలా వచ్చిందే సంగతి కూడా మనకు తెలుసు. అలా గ్రాంట్ పర్యవేక్షణలో బాబా ఆరోగ్యం మళ్ళీ కుదుటపడుతుంది. తర్వాత అక్టోబర్ 29వ తేదీన ఆంధ్ర నుండి కొవ్వూరు నివాసి కోడూరు కృష్ణారావు కుమారుడు కోడూరి ప్రసాదరావు తన కుటుంబ సభ్యులతో సహా బాబాను కలవడానికి మెహరాజాద్ వచ్చాడు. కోడూరి కృష్ణారావు మరణం తర్వాత అతని భార్య ఇంకా కోలుకోలేదు. బాబా ఆమెను ఓదారుస్తూ, కోడూరి కృష్ణారావు ఎంతో అదృష్టవంతుడు. అతడు నా కొరకు మెహర్స్థాన్ నిర్మించాడు. దాని ప్రవేశ ద్వారం వద్ద కృష్ణారావు స్మృతి చిహ్నం చిరస్థాయిగా ఉంటుంది. నన్ను దర్శించడానికి మెహర్స్థాన్ వచ్చేవారు ముందుగా కృష్ణారావును చూస్తారు. అతడు అమరుడయ్యారు అని బాబా అండం. నాకు కొవ్వూరు వెళ్ళినప్పుడండి బాబా మెహర్స్థాను దర్శనం చేసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళ సమాధులు చూసి నాకు ఈ పుస్తకం చదివాక అవగతమైందండి. అంటే ఇది బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్ళ సమాధులు అక్కడ పెట్టారని. ఎందుకిది పెట్టారు? ఇది బాబా పర్మిషన్ ఉందా? లేదా? చాలా మందిని అడుగుదామనుకున్నాను. అడిగితే అది అనవసరం ప్రశ్న అవుతుందేమో అని నేను ఆగిపోయాను. ప్రభువు నాకు ఈ పుస్తకం ద్వారా అవగతం చేశాడు. అంటే బాబా పర్మిషన్‌తో వాళ్ళ సమాధులు అక్కడ పెట్టారు. నిజంగా ఎంత అద్భుత భాగ్యశాలులు కోడూరు కృష్ణారావు గారు. అతడు అమరుడయ్యాడని కూడా బాబా చెప్పారు. బాబా మధుర వాక్కులు వారికి ఎంతో ఊరటనిచ్చాయి. వారు సంతోషంగా తిరిగి బయలుదేరారు. ఇవన్నీ కూడా 68 అక్టోబర్‌లో జరిగిన విశేషాలండి. న్యూయార్క్ నుండి హెరికన్ మోర్ అనే డాక్టర్ మనకు తెలుసు, అతను కళ్ళు కనిపించవు అతనికి. అతను నవంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు వారం రోజులు మెహరాజాద్‌లో ఉండడానికొచ్చాడు. 1968 నవంబర్ 6వ తేదీన మణి ప్రత్యేక కానుకగా ఇవ్వడానికి 5 పెద్ద సైజు బాబా ఫోటోలపై సంతకాలు పెట్టేటట్లు బాబాను ఒప్పించింది. బాబా తన పేరు మీద సంతకం చేయడం అదే చివరిసారి అయ్యింది. అంటే ఆ ప్రేమికుల కోసం ఆయన ఆఖరిసారి సంతకం పెట్టారట. ఇది లాటిమెహర్‌లో ఉంది. నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దక్షిణ భారతదేశం నుండి యోగి శుద్ధానంద భారతి తాను రాసిన 'భారత శక్తి పవర్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకం కోసం బాబాని సందేశం ఇవ్వమని కోరతారు. అప్పుడు బాబా ఒక లేఖ రాశారట. అందులో ఏమని రాశారంటే, గతంలో నేను రాముడను, కృష్ణుడను,
నేను ఇదిగా అదిగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను మెహర్ బాబాగా వచ్చాను. రక్త మాంసాలతో ఉన్న నేను ఆ సనాతనుడనే. శాశ్వతంగా ఆరాధింపబడుతూ, విస్మరింపబడుతూ, స్మరించబడుతూ, మరచిపోబడుతూ ఉండే ఆ సనాతనుడను నేనే అని బాబా ఈ యోగి శుద్ధానంద భారతికి ఒక సందేశం పంపించారు. తర్వాత నవంబర్ 13వ తేదీ బాబా మండలందరూ ఉద్దేశించి ఇలా అన్నారట. నా అవతార ప్రకటీకరణ సమయం ఆసన్నమైంది. నేను మౌన విరమణ సమయాన్ని ఒక్క మెహరాతో మాత్రమే ప్రస్తావించాను. నా అవతార ప్రకటీకరణ నేను భౌతిక దేహాన్ని చాలించక ముందు 14 సంవత్సరాల నుండి మొదలవుతుంది. కాబట్టి ఈ అవతార ప్రకటీకరణ అతి గొప్పగా ఉంటుంది అన్నారట బాబా. మెహ్రాకొక్కటికే తెలుస్తుంది, మీకెవరికి అవగతం కాదు అని మండలితో అన్నారు. మండలి అంటే అర్థం చెప్పారండి బాబా. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎప్పుడంటే నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం బాబా మండలి అంటే అర్థం, మండలి వారి హోదాను స్పష్టం చేస్తూ ఇలా చెప్పారట. ఇన్నాళ్ళు నాతో పాటు కష్టసుఖాలను పంచుకుంటూ నాతో ఉన్న అతి కొద్ది మంది స్త్రీ పురుష ప్రేమికులు మాత్రమే నా మండలి. మెహ్రాబాదు వెలుపల ఉన్న మిగిలిన వారందరూ నా ప్రేమికులు. నేను నేను మెహ్రా తర నేను మెహ్రా తర్వాత రెండవ హోదాను నా మండలికి ఇస్తాను. ఆ తర్వాత నా ప్రేమికులు. ఆ తర్వాతే ప్రపంచం నాకు. ప్రతిరోజు అదే క్రమంలో మెహ్రా, మండలి, ప్రేమికులు మరియు ప్రపంచం గురించి తప్పకుండా నేను ప్రార్థిస్తాను అన్నారు మెహర్ బాబా. బాబా ఇంకా ఇలా అంటున్నారు. నేను గొప్పవారిలోకెల్లా అతి గొప్పవాడిని. బావు తన కుటుంబంతో కలిసి నెల రోజుల పాటు అహ్మద్‌నగర్‌లో ఉండేందుకు అతనిని అనుమతించమని గోహెర్ చెబుతూ ఉంది. నేను అంగీకరించలేదు. ఎందుకంటే అతడు నా మండలి చెందినవాడు. నా మండలి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అలాగే ఫ్రాన్సిస్‌ని ఆస్ట్రేలియాలో అవతార్ సెబోర్డ్ దానికి సంబంధించిన ఆస్తిపాస్తులను చూసుకునేందుకు తిరిగి అతను ఆస్ట్రేలియా వెళ్ళడానికి అనుమతించను. ఎందుకంటే అతడు మండలి సభ్యులలో ఒకడు మరియు చాలా సంవత్సరాలుగా నా సేవలో ఉన్నాడు అని బాబా ప్రత్యేకంగా బావు గురించి, ఈ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ గురించి చెప్పారు. ఇక కైకోబాదుకు దైవ దర్శనం కలుగుతున్న శారీరక వైకల్యం ఉన్న అతడు కూడా నా మండలికి చెందినవాడే. అందుకే నేనతనిని కొండపై అతని కుటుంబంతో ఉండడానికి పంపలేదు. ఇన్నాళ్ళు నేను మండలిని నా వద్ద ఉంచుకున్నాను. వారు నాకు సేవ చేశారు. ఇప్పుడు కూడా అద్భుతంగా సేవ చేస్తున్నారు. క్రీస్తు యొక్క అపోస్టల్స్ క్రీస్తుని నిరాశపరిచినట్లు నా మండలి నన్ను నిరాశపరచరు అన్నారు మెహర్ బాబా. అవతారాలన్నిటిలో మహోన్నత అవతారం నాది. ఎందుకంటే నేను శరీరంతో ఉండగానే నా అవతార ప్రకటీకరణ ఉంటుంది. వచ్చే 6 నెలల్లో మండలి నన్ను విడిచిపెట్టే సందర్భాలు రానున్నాయి. కానీ ఆ విధంగా జరగడానికి నేను అనుమతించను. మండలి నా ధామాన్ని పట్టుకుని ఉండాలని కోరుతున్నాను. నా అవతార ప్రకటీకరణ సమయంలో మండలి వారంతా 2, 3 తప్ప వినబట్టలేదండి రజని గారు. వాయిస్ కట్ అయిందండి. జయబాబు రజని గారు వాయిస్ కట్ అయింది. కరెంట్ పాయింట్ ఉంది ఆవిడకి. కరెంట్ పాయింట్ వినిపిస్తుందండి. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. అదే కరెంటు పోయింది. ఇక్కడ నేను పూనాలో ఉన్నాను, కొంచెం నెట్ ప్రాబ్లం ఉందండి. వినిపించకపోతే చెప్పండి. జై బాబా. ఇప్పుడు వినిపిస్తుంది. సరే, బాబా అంటున్నారు, మండలి నా దామాన్ని పట్టుకుని ఉండాలని కోరుతున్నాను. 2, 3 తప్ప నాతో అందరూ ఉంటారు. ఆ 2, 3 కూడా నా ప్రకటీకరణకు ముందే మరణిస్తారు అని కూడా బాబా చెప్పడం మండలి గురించి. చాలా సంవత్సరాల క్రితం బాబా
ముందు ముందు జరగబోయేది చెబుతూ చివరికి నాతో 14 మంది మండలి ఉంటారు అని చెప్పారట. అనుకోకుండా ఆ నిర్దిష్ట సమయంలో మెహ్రాజాద్లో బాబాతో పాటు 14 మంది మండలి సభ్యులున్నారు. వారు 6 స్త్రీలు. వారెవరంటే మెహ్రా, మణి, నాజా, గోహెర్, మెహ్రు మరియు రానో. 8 మంది పురుషులు ఎరిచ్, పెండు, బైదుల్, కాకాబరియా, కైకోబాద్, అలోబా, బావు మరియు ఫ్రాన్సిస్. మండలి వారే గాక బాబా ఇచ్చిన రోజువారీ వ్యక్తిగత ఆదేశాల పరిధిలో తమ జీవితాలను గడుపుతున్న ఇతరులు కొంతమంది మెహ్రాబాదులోను ఇతర ప్రదేశాలను ఉన్నారు అన్నారు బాబా. వారెవరంటే పాద్రి, సిద్ధు, మన్సారి, వాలు, సుశీల అంటే విష్ణు బంధువు మరియు కైకోబాద్ కుటుంబం. అహ్మద్నగర్ ఖుస్రూ క్వార్టర్స్లో నివసిస్తున్న మండలి ఆది సీనియర్, అతని సోదరి డాలీ, డాంకిన్, ఫెర్రం మరియు కల్చూరి కుటుంబం. అహ్మద్నగర్లో నివసిస్తున్న సరోషు మరియు ఛగన్ అని బాబా వెల్లడించారు. ఈ రోజుల్లోనే అంటే ఈ 1968 నవంబర్ మళ్ళీ పోయిందండి. మళ్ళీ వినబట్లేదు. జై బాబా. షీలాతో బాబా అంటున్నారు, నా చేతి నుండి నీకు లభించే చిట్ట చివరి ఆహారం ఇదే. ఇటువంటి అవకాశం నీకు మళ్ళీ లభించదు. నీ జీవితాంతం వరకు నేను ఇచ్చే ప్రసాదం ఇదే. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని బాబా షీలాతో అనడం. అంటే షీలాని మనం చూస్తూ ఉంటాం. ట్రస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటారు వాళ్ళు. మనం కలిసినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు చాలా ఆవిడ స్వయంగా చెప్పారండి షీలా. షీలాను అన్నారు బాబా, నేను మీ అమ్మని ఇక్కడ పిలవడం లేదని బాధపడుతున్నావా అని అడిగారు. ప్రపంచంలో చాలా మంది ప్రేమికులున్నారు, కానీ మెహ్రాకు సాటి ఎవరూ లేరు. ఆమె ప్రేమ ప్రత్యేకమైనది. ఆమె నా రాధ. ఆమె ప్రేమ సాటి లేనిది. నేను ఆమెకు ప్రణమిలుతున్నాను అని కూడా బాబా సౌజ్ఞలతో చెప్పడం. తర్వాత మెహ్రాని బాబా ఆలింగన చేసుకోవడం. ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా. ఈ 1968 అన్నది మండలికి చాలా అపురూపమైన రోజులు అవన్నీ కూడా. ఈ షీలాతో అడుగుతున్నారు బాబా, మీ అమ్మని నేను తీసుకురాలి అంటే మెహ్రాజాద్ పిలవటం లేదని బాధపడుతున్నావంటే షీలా చెప్తోంది, అవును బాబా, చాలా బాధపడుతోంది మా అమ్మ, మీరు చూడకూడదని అనుకుంటున్నారని అని వాపోతోంది అందుట షీలా. బాబా అంటున్నారు, ఆమె చాలా భాగ్యశాలి. నేనెప్పుడు ఆమెతో ఉంటానని చెప్పు. నేను తరచుగా ఆమె గురించి ఆలోచిస్తానని, ఆమెను ప్రేమిస్తానని, నిజంగా గొప్ప మహిళని ఇప్పుడు మీకు అర్థం కాదు. మీరు పెరిగి పెద్దవారైన తర్వాత అర్థమవుతుంది. మీరు ఒక మంచి అమ్మను పొంది ఉన్నారని బాబా చెప్పారట. బాబా మాటల ద్వారా మెహర్నాథ్ కల్చూరి గారి మదర్ గురించి అంటే బావు గారి మిసెస్ గురించి బాబా చెప్పిన అద్భుతమైన మాటలు. ఒక కోడూరు కృష్ణారావు గారి ఫ్యామిలీకైనా, ఒక హరికెన్ మోర్కైనా, షీలాకైనా ఇట్లా బాబా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ వ్యక్తిగతంగా పర్సనల్గా వాళ్ళని కలుసుకుని వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి ఈ అద్భుతమైన ఆశీస్సులు పొందారు అంటే బాబా వాళ్ళకి చెప్తూనే ఉన్నారు కూడా, ఇది నా ఆఖరి ప్రసాదం, ఇది నా ఆఖరి దర్శనం అని చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం అవ్వకపోయినా బాబా దృష్టిలో వాళ్ళకి ఆఖరి దర్శనం అని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రభువు ఎంత చక్కగానో వాళ్ళకి ఆ భాగ్యాల్ని ప్రసాదించడం, అది మనం తెలుసుకునే భాగ్యాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా 1968 ఇయర్ ఎంత అద్భుతమైన ఇయరో మన ప్రేమికులకి మండలికి కూడా అని నాకు అనిపించిందండి. అహ్మద్ నగర్ ప్రేమికుల దర్శనం ఇవ్వడం గురించి కూడా చర్చించారట. ఎందుకంటే అందరూ కూడా బాబా దర్శనం ఇవ్వట్లేదు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా బాబాకి, అందుకని దర్శనాలు ఇవ్వట్లేదని బాధపడుతుంటే 17వ తేదీ ఆదివారం నాడు అహ్మద్ నగర్ సెంటర్కి చెందిన కార్యకర్తలను బాబా పిలిపించారట. వచ్చే వేసవిలో గురుప్రసాద్కు వెళ్లేలోపు మెహ్రాజాదులో ఫిబ్రవరి నెలలో 3 రోజుల దర్శనం ఇవ్వాలని నిర్ణయించారు బాబా. ఆల్రెడీ మనకి తెలుసు కనుక మనకు ఆశ్చర్యం కలిగించదు. కానీ మండలికి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఇలా ఉంది.
పైగా వాళ్ళందరినీ పిలిచి మీకు ఫిబ్రవరిలో నేను ఇస్తాను దర్శనం అని చెప్పడం. తర్వాత అహ్మద్‌నగర్ ప్రేమికుల నుండి ఒక వినయపూర్వకమైన సేవను కూడా బాబా అంగీకరించారటండి. అదేంటంటే బాబాకి మరియు మండలి వారికి ఆహారం పంపడానికి అనుమతించారట. అంటే మరి అహ్మద్‌నగర్‌లో ఉన్నారు కదా వీళ్ళందరూ ప్రేమికులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం, ఒక్కొక్క రోజు బాబాకి, మండలికి ఫుడ్ పంపించేవారట. ఒక ఆదివారం ఎవరంటే పతార్ది నుండి బడే ప్లేడర్ అని ఆయన ఆహారం పంపేవారట. మరొక ఆదివారం షీలామాయికి చెందిన దౌలత్ అనే ఆవిడ పంపించేవారట. అప్పుడప్పుడు ప్రేమ్ కిల్లాని భార్య గిరిజ కూడా మధ్యాహ్న భోజనం పంపించేది. ఒకసారి బాబా కోకిలను తన కోసం పప్పు వండి పంపించమన్నారు. బాబా కోరిక ప్రకారం జగన్ ప్రతి ఆదివారం భోజనం తయారు చేసి మెహరాజాదికి తీసుకొచ్చేవాడు. బాబా మండలి కొరకు రమ వారానికి ఒకసారి బజ్జీలు చేసి అవి వేరుశనగ పిండి ఆకుకూర కలిపి బజ్జీలు చేసేట పంపించేది. అవి చాలా ఇష్టంగా బాబా తినేవారు కూడా. అంతేకాక బాబా అడిగినప్పుడల్లా ఏదో ఒక తినుబండారం తయారు చేసి పంపించేది రమా కల్చూరి అంటే బావు గారి భార్య. ఈ విషయాలు అప్రధానమైనవిగా కనిపించిన బాబా చివరి రోజులలో జరిగినవి కాబట్టి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంటే మనకు చదువుతున్నప్పుడు మనకి బాబా బాడీ డ్రాప్ చేశారు కనుక మనకు అర్థమవుతుంది. కానీ అవి అప్పుడప్పుడు అంటే బాబా గురించి పూర్తిగా తెలియకుండా ప్రభు చరిత్రం అక్కడక్కడ చదివే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు రాశారు అనిపిస్తుంది కదా. అందుకని ఈ పుస్తకంలో రాస్తున్నారు. ఇవన్నీ అప్రధానంగా మీకు అనిపించవచ్చు. కానీ ఆ చివరి రోజుల్లో గడిపిన ప్రతి రోజు కూడా ఒక ప్రాధాన్యత సంచరించుకుంది ప్రేమికులకు, మండలికి కూడా అని రాస్తున్నారు. సంబంధిత ప్రేమికుల మనస్సులు మరియు హృదయాలపై ఆ జ్ఞాపకాలు ముద్రించబడ్డాయి. బాబా కూడా ఎంతో శ్రద్ధ కనిపిస్తూ ఒకరి నుండి ఆహారం రాగానే ఆ తర్వాత ఆదివారం ఎవరు పంపిస్తారు అని అడిగేవారట. అంటే ప్రభువు చూడండి, అంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రభు ఆహారం కోసం కాదు, వాళ్ళ జీవితాంతం మరిచిపోని జ్ఞాపకంగా ఉండడం కోసం. అంటే ఆయన భౌతికంగా దూరం అయిపోతే తట్టుకోలేరు ఆ ప్రేమికులని. ఈ జ్ఞాపకం వాళ్ళకి సజీవంగా వాళ్ళ హృదయాలలో ఉండిపోయి తండ్రి నాతోనే ఉన్నాడు అనే ఒక భావనతో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలరని బాబా ప్రతి వారం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆహారం తీసుకోవడం, పైగా ఆదివారం ఆహారం వచ్చాక నెక్స్ట్ వీక్ ఎవరు తీసుకొస్తారని అడిగేవారట బాబా. అలా నవంబర్ 19వ తేదీన ఉషా భాస్కర్ అన్నం సాంబారు బాబాకు పంపించింట. ఆమె వాటిని వండి పంపించాక బాబా సాంబార్ అన్నం 2 ముద్దలు తిని నా కడుపు నిండిపోయింది అన్నారు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. బాబా ఆ వంటకాన్ని ఎప్పుడూ ఆస్వాదించేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండక ఆకలి సరిగ్గా ఉండటం లేని కారణంగా బాబా 2 ముద్దలే తిని నా కడుపు నిండిపోయింది అన్నారట. అలా 68 అక్టోబర్ నవంబర్లో జరిగిందండి. ఈ నవంబర్లోనే బాబా పుట్టిన ససూన్ హాస్పిటల్ శత జయంతి ఉత్సవాలు జరిగాయట. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. పూనాలోని ససూన్ జనరల్ హాస్పిటల్లో శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ 10 రోజుల శత జయంతి ఉత్సవాల కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జిఎస్ ముతాలిక్ బాబాని ఆశీస్సులు కోరుతూ ఒక లేఖ పంపాట. అప్పుడు బాబా ఒక గమ్మత్తైన సందేశాన్ని పంపారండి. ఏమని పంపారు అంటే, ఈ హాస్పిటల్లోని అడ్మినిస్ట్రేటివ్, మెడికల్ మరియు పనిచేసే సిబ్బందికి నేను నా ఆశీస్సులు ఇస్తున్నాను. ప్రపంచానికి విమోచన కలిగించే నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది ఈ హాస్పిటలే అన్నట. ప్రపంచానికి విమోచన కలిగించే బాధ్యత కోసం నేను వస్తే ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది ఈ హాస్పిటలే అని చెప్పి బాబా ఆశీస్సులతో పాటు ఈ వర్తమానాన్ని కూడా పంపించారు. ఇక ఈ డేవిడ్ ససూన్ హాస్పిటల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జీజే మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నా సనాతన సత్యప్రేమ సందేశాన్ని వినడానికి సమావేశమైన మీ అందరికీ మీ సత్స్వరూపాలను తెలుసుకోవడానికి నా ప్రేమాశిస్తులు తెలియజేస్తున్నాను అంటూ, తద్వారా మీరు నిజమైన జ్ఞానం, నిజమైన శక్తి, నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటారు అని బాబా ఒక సందేశాన్ని ఇవ్వడం. ఆ తర్వాత ఈ 1894 అంటే మనకి ససూన్ హాస్పిటల్ అంటే వెంటనే బాబా జన్మదినం గుర్తు రావాలండి. 1894 ఫిబ్రవరి 25వ తేదీన ససూన్ హాస్పిటల్లో బాబా జన్మించారు. ఆ తర్వాత బాబా 1000 రూపాయల విరాళాన్ని
ఆసుపత్రికి పంపించారట. ఇలా అద్భుతంగా ఈ నవంబర్ నెలలో 1968 నవంబర్ నెలలో డేవిడ్ ససూన్ హాస్పిటల్ యొక్క శతాబ్ది ఉత్సవాలు జరగడం, ఆ తర్వాత ఈ హాస్పిటల్ విరాళాలు ఇవ్వడం, అలాగే బాబా చదువుకునే సెయింట్ విన్సెంట్ హై స్కూల్ కూడా ఈ ఉత్సవాలు జరిగేటండి. దానికి కూడా బాబా ఒక బేగం అఖ్తర్ అనే ఆవిడికి ఆ స్కూల్లో సన్మానించి ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టారట. అది ఎప్పుడంటే డిసెంబర్లో. ఇది నవంబర్లో జరిగితే, రెండోది సెయింట్ విన్సెంట్ హై స్కూల్ బాబా చదివిన స్కూల్కి. ఆ కార్యక్రమానికి ఈ బేగం అఖ్తర్ మనకు తెలుసు, బాబా హోల్లోకి వచ్చి అద్భుతంగా గజల్స్ పాడిన ఆవిని పిలిచి ప్రత్యేక కార్యక్రమం చేశారట. అప్పుడు బాబా ఒక సందేశాన్ని ఇచ్చారు. అదేంటంటే, మానవాళికి భగవంతుని ప్రేమను అందించడానికి. కొంచెం మ్యూట్ చేసుకోరా, ఎవరో డిస్టర్బెన్స్ వస్తోంది. వెంకట నరసింహ గారు మ్యూట్ చేసుకోండి. బాబా చెప్తున్నారు, మానవాళికి భగవంతుని ప్రేమను అందించడానికి మరియు భగవంతుడు ఒక్కడే సత్యం, ఇతరమంతా వట్టి కల మాత్రమే అనే వాస్తవాన్ని వారిలో మేల్కొల్పడానికి దైవీ మానవుడు వారి మధ్య ఉన్నాడు అని సెయింట్ విన్సెంట్ ఆ స్కూల్కి బాబా సందేశం ఇవ్వడం. ఇలా ఒక అద్భుతంగా ఈ రెండు కార్యక్రమాలకి బాబా యొక్క సందేశం, ఆశీస్సులు పొందడం. ఇక ప్రొఫెసర్ అయిన జిఎస్ఎన్ మూర్తి గారి వ్యక్తిగత సమస్య విషయంలో కూడా బాబా సలహా కోరుతూ లెటర్ రాస్తే బాబా వెంటనే కేబుల్ ఇచ్చారటండి. ఇంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నా కూడా దేన్ని కూడా నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు తర్వాత చూద్దాం అనలేదు తండ్రి. అంటే భగవంతుడు అంటే కరుణామయుడు, ప్రేమే కనుక ఆయన వెంటనే కేబుల్ ద్వారా నీ హృదయం నీకేది చెబితే అది చెయ్యి అని చెప్పారట జిఎస్ఎన్ మూర్తి గారి వ్యక్తిగత సమస్యలో కూడా. అలాగే డిసెంబర్ 11వ తేదీన బాబా మరుసటి సంవత్సరం తన 75వ పుట్టినరోజు కొరకు ఒక సందేశాన్ని చెప్పి వ్రాయించారు. ఆ సందేశం కూడా ఇక్కడ పెట్టారండి. అంటే ఫిబ్రవరిలో బాబా పుట్టినరోజు, అంతకు ముందే బాబా బాడీ డ్రాప్ చేశారు కనుక బాబా చెప్పినట్టుగా చెయ్యాలి కనుక బాబా చెప్పినట్టు అది డిక్టేట్ చేశారు, ప్రింట్ కూడా చేశారట. కానీ సర్క్యులేట్ చేయొద్దన్నట్టు బాబా. అదేంటంటే, నేను మీకు ఏదో ఇస్తానని ఆశిస్తూ నన్ను ప్రేమించడం అసలు ప్రేమించడమే కాజాలదు, నీవు ఏదో లబ్ధిని పొందాలని నా కోసం ఏదైనా త్యాగం చేయడం ఎలాంటిదంటే, ఒక గుడ్డివాడు దృష్టిని ఆశిస్తూ తన చూపులేని కళ్ళను త్యాగం చేయడం లాంటిది. ప్రేమించదగ్గ దివ్య ప్రీతముడను నేనే, ఎందుకంటే నేనే ప్రేమను కనుక. దీని కారణంగా నన్ను ప్రేమించేవాడు అనంతమైన దృష్టిని అంటే జ్ఞాన దృష్టిని కానుకగా పొంది నన్ను నా నిజ స్థితిలో దర్శనమిస్తాడు అని ఒక అద్భుతమైన సందేశాన్ని 75వ పుట్టినరోజు సందర్భంగా, అంటే 1969 ఫిబ్రవరి బాబా 75వ పుట్టినరోజు నాడు ముందుగానే బాబా సందేశాన్ని కూడా టైప్ చేయించి ప్రింట్ చేయించారు, సర్క్యులేట్ చేయొద్దన్నమాట. ఇలా ఒక అద్భుతంగా 1968లో జరిగిన విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. మళ్ళీ వారం కూడా దీన్ని కంటిన్యూ చేసుకుందాం. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని తలుచుకుని 69 బాడీ డ్రాప్ లో క్లుప్తంగా విశేషాలు తెలుసుకుని గురుప్రసాద్ విషయంలోకి వెళ్ళిపోదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా.